యెషయా ప్రవక్త రాసింది యెషయా 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. హల్లెలూయా. చాలామంది ప్రవక్తలు యేసుప్రభు గురించి యేసుప్రభు రాకముందే దాదాపు 4000 సంవత్సరాల ముందే యేసుప్రభు గురించి ప్రవచించారు. హల్లెలూయా. కన్యక అంటే స్త్రీ సంతానము అనగా మరియా కన్యక. మనమంతా పురుషుని సంతానం, మనమందరూ పురుషుని సంతానం. యేసుప్రభు మాత్రం స్త్రీ సంతానం. హల్లెలూయా. చూడండి, కన్యకు పుట్టినవాడు యేసుప్రభు, కన్యకు పుట్టినవాడు యేసుప్రభు. హల్లెలూయా. యెషయా ప్రవక్తలు ప్రవచిస్తున్నాడు. యేసుప్రభు గురించి యెషయా ప్రవక్త రాస్తున్నాడు. పుట్టక ముందే ప్రవచించాడు. చూడండి, ఎవరైనా పుట్టిన తర్వాత చరిత్ర చెప్పబడుతుంది. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన రాకముందే చరిత్ర చెప్తుంది. ఆమేన్, ఆమేన్. చూడండి, మనిషి పుట్టిన తర్వాత పలానా వ్యక్తి ఇలా ఉంటాడు, పలానా వ్యక్తి ఇన్ని రోజులు ఉంటాడు, చరిత్ర చెప్పబడుతుంది. కానీ దేవుడు గనుక, పరిశుద్ధుడు గనుక, రాజులకు రాజు గనుక ఆయన రాకముందే, ఈ లోకానికి పుట్టక ముందే చరిత్ర చెప్పబడుతుంది. హల్లెలూయా. చరిత్ర చెప్పబడుతుంది. చూడండి, యెషయా 9:6 చూడండి. ఎలయనగా యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడును. హల్లెలూయా. ఏమంట? రాజ్యభారముండును, ప్రభు మీద రాజ్యభారముండును, అతను ఆశ్చర్యకరకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని అతని పేరు పెట్టబడును. అనగా కన్యకు జన్మించిన కుమారుడు యేసుక్రీస్తు పేరు ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఇమ్మానుయేలు చెప్పండి అందరూ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇదిగో కన్యకు గర్భవతి కుమారుని కనెను. హల్లెలూయా. ఏమంటే పేరు? ఇమ్మానుయేలు పేరు. ఆమేన్, ఆమేన్. ఇమ్మానుయేలు పేరుకు అర్థము దేవుడు తోడే ఉందని అర్థం. ఆమేన్. ఎవరంటే తోడే ఉన్నది? దేవుడు తోడే ఉందని అర్థం. దేవుడు తోడే ఉందని అర్థం. ఆమేన్. ఎందుకు దేవుడు తోడే ఉండాలా అంటే, నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మోషే ప్రవక్త చెప్తున్నాడు, నాలాంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడు అంటాడు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పరిశుద్ధుడు, కన్యకు జన్మించే ఒక వ్యక్తి పుట్టబోతున్నాడని ప్రవచిస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, యేసు ప్రభు ఆయన దైవత్వం విడిచిపెట్టి మానవుని ధర్మంగా ధరించుకొని మన మనిషిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే లోకాన్ని ఎంతగానో దేవుడు ప్రేమించారంట. ఇందులో దేవుని ప్రేమ బాగా కనిపిస్తుంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నందుక శరీరంగా వచ్చాడు యేసు ప్రభు, శరీరంగా పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆయన పేరు ఇమ్మానుయేలు. హల్లెలూయా. కన్యక మరియకు పుట్టిన ఆయన పేరు ఏమంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు పేరుకి అర్థము దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు దేవుడు తోడే ఉన్నాడంటే, మానవుడికి దేవుడు తోడే ఉన్నాడని
ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. తండ్రిను మనము ఆయన తండ్రి పితలు వేరైపోయిన పాపం మరలా చేర్చాలని, మరలా తండ్రితో చేర్చాలని, మనం దేవుడితో మనం కలిసి కలవాలని ఆయనే నిత్యంలో నుంచి కుమారుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. తను వ్యక్తిగా చేసుకున్నారంట. తన మానవ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుష్య పోలికను పుట్టి దాసునిగా స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. హల్లెలూయా. మనుషుని పోలిక పుట్టాడంట ఆయన. హల్లెలూయా. అనగా మరియా, కన్యక మరియా, చూడండి, ఆ కన్యక మరియలో గర్భం ధరించితే పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. అప్పుడు యేసుకు మరియాకు ఎంగేజ్మెంట్ జరిగింది, పెళ్లి కాదు, వివాహం జరగలేదు వాళ్ళు. హల్లెలూయా. కానీ సర్వోన్నతుల శక్తి, అనగా ఆమె గర్భంలో సర్వోన్నతుల శక్తి కమ్ముకుందంట. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇది చాలా మంది విశ్వసించలేదు. హల్లెలూయా. ఎందుకంటే అది ప్రవచనం, అది దేవుడు ప్రవచిస్తున్నాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును హల్లెలూయా. స్త్రీ సంతానమునకు మీ సంతానమునకు వైరం కలిగిస్తారు. స్త్రీ సంతానం ఎవరు స్త్రీ సంతానం? ఎవరుమా? యేసు ప్రభువే. మనం ఎవరు? పురుషుని సంతానం. హల్లెలూయా. ఆయన స్త్రీ సంతానం, కన్యకు జన్మించిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. అందువలన ప్రవక్తలు చెప్తున్నారు, ప్రియులారా, ప్రవక్తలు మోషే కానీ, యెషయా ప్రవక్త కానీ, మీకా ప్రవక్త కానీ ఏమని చెప్తున్నారంటే, ఇమ్మానుయేలు పేరు పెట్టండి, ఇమ్మానుయేలు పేరు పెట్టండి. ఎందుకు ఇమ్మానుయేలు పేరు పెట్టాలి అంటే, ఆయన తోడే ఉన్న దేవుడు. ఆమేన్. దేవుడు మనకు తోడే ఉన్నారని అర్థం. మీకెవరు తోడే ఉన్నారు? మీకెవరు తోడే ఉన్నారు? భార్య తోడుగుందా? భర్త తోడుగున్నారా? పిల్లలు తోడుగున్నారా? లేదు మన రక్త సంబంధం తోడుగున్నారా? అక్క చెల్లి తోడుగున్నారా? ఎందరో మధ్యలో కలిసిపోయినారు, అవునా కాదా? మా పితరులు, మన పితృ తాత ముత్తాతలు, మన అత్త, పెద్దనాయన, చిన్నాయన ఉన్నారు. ఎవరన్నా ఉండరు, కొంతమంది ఉండొచ్చు. ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు? మీకు తెలిసి కలిసిపోలేదా? మీకు తెలిసి మట్ల కలిసిపోయినా లేదా? చెప్పానమ్మా, నాకు నీరసం చెప్పలేకపోతుంది. చెప్పండి అంటే హల్లెలూయా. కలిసిపోయినా లేదా? కానీ ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడే ఉన్నాడంట. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మనిషి కాదు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, భార్య అనుకుంటుంది, నా భర్త చనిపోయేంత వరకు నా భర్త తోడుగా ఉంటుంది. ఎంతమంది భర్త తోడుగున్నారు? ఉన్నారు చాలా మంది. మా అవునంటే అవునని చెప్పింది, ఏమని లేదు. తోడుగున్నారు మీ భర్త? దెబ్బరమ్మ, మీ భర్తకు తోడుగున్నాడా? హల్లెలూయా. చూడండి, భార్య తోడుగా ఉందా? పిల్లలు తోడుగా ఉన్నారా? మనిషి తోడుగున్నారా? మీ తల్లిదండ్రులు వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. సెదలు పట్టే శరీరం ఇది, మట్టి తినే శరీరం ఇది. వాళ్ళు మన తోడుగా ఉంటారు. ఉన్నారా? అది నమ్ముతున్నావేమో, వాళ్ళెవరు తోడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.
ఆమేన్. అందుకే క్రిస్మస్ అంటే దేవుడును మనిషి, దైవత్వమును మనిషి కలగడమే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే సున్నం కొట్టి, గోడలు సున్నాలు కొట్టి, కొత్త డ్రెస్ వేసుకొని, బిర్యానీ ముక్కు తిని, కొంతమంది తాగి డాన్సులు వేసేది, కొంతమంది డాన్సులు పెడతారు, కొంతమంది చర్చిలో క్రికెట్లు పెడతారు, ఏదేదో పెడతారు. అది క్రిస్మస్ కానే కాదు. హల్లెలూయా. దైవత్వం నింగిలోంచి, ఆకాశం నుంచి, పరలోకించి దైవత్వకైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులు కలవడమే క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆయన మనకు తోడుగా ఉన్నాడంట. ప్రవక్త రాస్తున్నారు, పేరు ఇమ్మానుయేలు పేరు పెట్టు. ఎందుకంటే మనుషులకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. మనుషులకు తోడై ఉన్న దేవుడు. మీకు అలా తోడుగా ఉన్నారా? హల్లెలూయా. మీకు అలా తోడుగా ఉన్నారా? యేసుక్రీస్తు ఒక్కడే తోడుగా ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రభులకు ప్రభు, ఆయన రాజులకు రాజు, దేవాది దేవుడు, రారాజు, రారాజు, మహారాజు, ఉన్నతమైన వాడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారి. ఆకాశం భూమి నాకు సర్వాధికారం ఇవ్వబడును. అలాంటి దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, అలాంటి దేవుని గురించి ప్రవక్తలు రాస్తున్నారు. యెషయా ప్రవక్త రాస్తున్నాడు, ఆయన మీకు తోడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త రాసిన మత్తయి చెప్తున్నాడు, ఆయన మీకు తోడే ఉన్నాడు. ఆయన మీకు తోడే ఉన్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, నా తల్లిదండ్రులు తోడుగా ఉన్నారు, నా భర్త నాకు తోడుగా ఉన్నాడు, నా భార్య నాకు తోడుగా ఉంది, నా పిల్లలు నాకు తోడుగా ఉన్నారు. ఎవరెవరు తోడుగా ఉంటారు? ఎందుకంటే ఈ దేహము, ఈ మట్టి, ఈ శరీరము సిద్ధమైపోయే శరీరమే. 72 గంటల్లో 72 గంటల 3 రోజుల్లో ఈ దేహంలో ఒక మాంసం కూడా ఉండదు. పురుగులు తినేస్తాయి, పురుగులు తినేస్తుంది. చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము, యోబు 7వ అధ్యాయము, పాత నిబంధన. యోబు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం, పాత నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్. నా దేహం పురుగులతోనూ మట్టి పళ్ళతోనూ కప్పబడి ఉన్నది. చాలు. ఏమంట? నా దేహము దేంతో కప్పబడి ఉంది? పురుగులతోనూ మట్టి పళ్ళతోనూ కప్పబడిందంట. వారిని కాపాడతారే? చెప్పండి, వారిని కాపాడతారా? హల్లెలూయా. దేవుని నమ్ముకోవాలి, ప్రభువుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తు నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మరణము జయించిన వాడు, ఆయన మరణము జయించిన దేవుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము చెప్తున్న దేవుడు ఆయన. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆమేన్. ఏమంటారు పేరు? ఇమ్మానుయేలు అనే దేవుడు. అనగా ఇమ్మానుయేలు పేరుకి అర్థము తోడై ఉన్నాడు. దేవుడు మానవునికి తోడై ఉన్నాడు. ఎందుకంటే నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి విమోచకుడైన అలాంటి దేవుడు మనకు తోడుగున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మనం తోడుగున్నారు. మనుషులు కాదు. తల్లిదండ్రులు నమ్మి మోసపోవద్దు. ప్రేమించాలి. మనం జన్మించిన వారు ప్రేమించాలి, వారిని ప్రేమించాలి. హల్లెలూయా. అన్నదమ్ములు మనం విడిచిపెట్టు. సామెత చెప్తారు, అక్క చెల్లికి రవంత కమ్మండు, రవంత బంగారం ఉంటే చాలంట. అన్నదమ్ములకి జానంత అడుగులు చాలంట, ఇల్లు స్థలాలు విడిపోవడానికి. వాళ్ళు ఎంత ఐక్యం ఉన్నా, వాళ్ళు ఎంత బంధం ఉన్నా, వాళ్ళు ఎంత కలిసి ఉన్నా, ఒకటి స్థలంకి కొట్టుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి స్థలానికి అన్నదమ్ములు నరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. తల్లి కమ్మలు, అమ్మ చనిపోతే అమ్మ కమ్మలు నాకు కావాలా, మా అక్క తీసుకునింది, చెల్లెలు కావాలని విడిపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉంది. అవునా కాదా? జానంతా కమ్మలుంటే చాలా, అంటే 1 గ్రాము కమ్మలుంటే చాలా అక్క చెల్లి విడిపోవడానికి. అన్నదమ్ములు విడిపోవాలంటే ఒక్కడికి స్థలం ఉంటే చాలంట. హల్లెలూయా. అక్క చెల్లి లేని వాళ్ళు ఒక అమ్మాయి ఉన్న వాళ్ళు సంతోషం. హల్లెలూయా. ఒకే కొడుకున్నాడు సంతోషం. ఏ గొడవ లేదు కదా? అవునా కదా? ఒకే కూతురున్న వాళ్ళు, ఒకే కొడుకున్న వాళ్ళు చాలామంది ఎదిగి పని చేసుకుంటారు. ఎందుకంటే గొడవలు రాదని. అందరిలా మనుషులు కాబట్టి మన మనుషులు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, మనుషుల గురించి జాగ్రత్త కలిగి ఉందని అంటారు.
మత్తయి 10:16 అనుకుంటా. మనుషుల గురించి జాగ్రత్త కలిగి ఉంది, ఎందుకంటే వారు మనుషులు. చదవండి మత్తయి 10:16. నువ్వెంత కలిసి ఉన్నా ఒక రోజుకి నువ్వు విడిపించేస్తావు. ఏది? బంగారము. చాలు. ఏమంట యేసు చెప్తున్నాడు, ప్రియులారా మనుషుల గురించి జాగ్రత్త పడాలా. నేను కూడా పాస్టర్ని, తల ప్యాంట్ వేసుకున్నా, తల షర్ట్ వేసుకున్నా, కానీ నేను మనిషినే కదా, అవునా కదా? నా బ్రదర్ తల షర్ట్ వేసుకున్నాను, జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, ఆయన మనిషే కదా. మా తల్లి కూడా మనిషే, ನನ್ನ కన్న తల్లి కూడా మనిషే. చిన్న ఆయన నేను జాగ్రత్త కలిగి ఉన్నాను. నా తండ్రి కూడా ఒక మనిషే, ఆయన కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్తాం ప్రియులారా, చూడండి, మనుషుల గురించి జాగ్రత్త పడుడి. నీ భార్య కూడా మనిషే, నీ భర్త కూడా ఒక మనిషే. హల్లెలూయా. కానీ జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు తోడుకుంటారా? చెప్పండి, తోడుకుంటారా? హల్లెలూయా. ఎందుకంటే శిథిలమైపోయే శరీరం ఇది, మట్టి పురులు తినే శరీరం ఇది. వాళ్ళు మన తోడు రారు. వస్తారా? మరి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ఇమ్మానుయేలు దేవుడు మన తోడుకు వస్తున్న ప్రవక్త చెప్తున్నారు. ప్రవక్తలు ఏ పేరు పెట్టమంటున్నారు? ఇమ్మానుయేలు పేరు పెట్టు. ఆయన మానవునికి తోడుకున్న దేవుడు, మానవునికి తోడుగా ఉన్న దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆకాశం భూమిని కలచేసిన పరిశుద్ధుడు మానవులకు తోడుగా ఉన్నారంట. మానవులు ఎవరు? మనమే. హల్లెలూయా. ఎవరంట ఆయన? మనకు తోడుగున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను చెప్తున్నాడు, నువ్వు అనాథలుగా విడవను, మీరు అనాథలు కాదంటున్నాడు. నువ్వు అనాథలుగా విడవను నేను, నువ్వు ఒంటరి వాడు కాదు, నువ్వు ఒంటరిదాని వాడు కాదు అని ప్రభు చెప్తున్నాడు. కాదు అంటే దేవుడు మనకు తోడవు. హల్లెలూయా. ఒకసారి వచ్చి చూడండి, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో యాక్సిడెంట్లో, ఎన్నో భయంకరమైన సంఘటనలో, నీ చుట్టుముట్ల సంఘటనలో నువ్వు విడిపించబడుతున్నావంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎవరంట? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరు? ప్రభు తోడై ఉన్నాడు, యేసు తోడై ఉన్నాడు. నేను 2012లో భయంకరమైన యాక్సిడెంట్ మెటస్ హైవేలో, ఈ దేహం కారు పనికిరాకుండా పోయింది. కానీ సజీవం ఉంచుకుందంటే అప్పుడు ప్రభు నా జీవితంలో ప్రభు లేదు, కానీ అప్పుడు కూడా నేను తోడే ఉన్నాను. ఆమేన్, ఆమేన్. నేను ఆయన ప్రేమించలేదు, ప్రభు నేను ప్రేమించలేదు, కానీ ఆ ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడే ఉన్నాడు. అందుకే సజీవంగా లేచి వచ్చాను. ఆమేన్, ఆమేన్. మీరు చూడండి, ఎన్నో సంఘటనలు, మీకు ఎన్నో ఇబ్బందికరమైన సంఘటనలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, అప్పుల భారములు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాల్లో కూడా మీకు ధైర్యం పుట్టుకుని చూసినావా? అదే ఇమ్మానుయేలు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, యేసుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు. ఆమేన్, ఆమేన్. అందుకే ప్రవక్తలు, ప్రియులారా, కృతజ్ఞతగా మన దేవునికి ఎప్పుడు కానీ చేసిన ఆ నమ్మకాన్ని బట్టి, చేసిన ఉపకారాన్ని బట్టి దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. హల్లెలూయా. దయ్యం నుంచి విడిపించిన దేవుడైనా, రోగం నుంచి విడిపించిన దేవుడైనా, మరణం నుంచి విడిపించిన దేవుడైనా, హల్లెలూయా. కారణం అంటే మనుషులకు తోడుగా ఉన్న దేవుడైనా. ఆమేన్. ఈరోజు నీవు నేను కూర్చుని స్థలంలో కూర్చున్నామంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ ఏ విలువ? క్రీస్తు శరీరాన్ని పెట్టి, యేసు రక్తాన్ని పెట్టి, యేసు ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని కొన్నారు. మీరు కొనబడిన వారు. ఎవరు మీరు? కొనబడిన వారు. అనగా పాపమును అంగీకరించి అనగా దురాత్మ సైతాన్ చేతుల నుంచి దేవుడు నిన్ను తన ప్రాణాలను పెట్టి, మనకు తోడుగున్న దేవుడు మనకు ప్రాణాలను పెట్టి, రక్తంను కార్చి, శరీరం నలుగు పెట్టుకొని ఆయన తన విధేయత చూపించి ఆయన మనం కొన్నాడు.
ఆయన మనకు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కనుక ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు. మానవుల పాప నిమిత్తం కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తమును కాచి తన శరీరాన్ని నలగొట్టుకొని తన ప్రాణం పెట్టి మనం కొని విడిపించి విమోచకుడైనా ఆయన విమోచకుడు. ఎందుకంటే నిన్ను నన్ను కాపాడతాడు, నిన్ను నన్ను కాపాడతాడు. ఎన్నో యాక్సిడెంట్లు కాపాడబడినవాడిని. ఆ సంఘటనని తలుచుకుంటే ఒళ్ళంతా భయం వస్తుంది. హల్లెలూయా. ఆ సంఘటనని చూస్తే ఒళ్ళంతా భయం వస్తుంది. హల్లెలూయా. కారణం ఏమి అంటే ఆయన నాకు తోడే ఉన్నాడు తెలియదు. ఈరోజు ప్రభుని తోడే ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయొద్దు. హల్లెలూయా. ఆయన నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభునికి తోడే ఉన్నాడు. హల్లెలూయా. నీ చర్చికి రా పిలుస్తున్నారా? దేవుని ప్రేమ నీ మీద ఉంది, అందుకే చర్చికి రాని పిలుస్తారు. హల్లెలూయా. కారణం అంటే ప్రవక్త చెప్తారు, ప్రియులారా ఇమ్మానుయేలు పేరు పెట్టండి, ఇమ్మానుయేలుని పేరు పెట్టండి. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 24. యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడంట. ఎందుకంటే ఆయన అనుమానిస్తున్నాడు. మన ఎంగేజ్మెంట్ ఏమైనా అయింది, నిశ్చితార్థంగా మనకు అయింది. హల్లెలూయా. మరి ఎలా ఏమో గర్భం ఉంది, ధీరంగా ఆలోచిస్తున్నాడు, రహస్యంగా వినడానికి ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. దూత వచ్చి మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఏమంట? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. కనుక 2:25 ఆయన కుమారుని కని ఏమంట చదువు మళ్ళీ చూడండి. ఆయన కుమారుని కనే వరకు ఆమె ఎరుగుకు ఉండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అంటే ఏమి? దేవుడు మనకు తోడే ఉన్నాడు. చూడండి, అతడు కుమారుని కని యేసు అని పేరు పెట్టాను. హల్లెలూయా. యేసు అని పేరుకి అర్థమేమి? రక్షకుడు, నిన్ను రక్షించే దేవుడు. ఆయన ఇశ్రాయేలు కాపాడేవాడు, కొడుకోడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను రక్షించేవాడు, విమోచకుడు. ఆయన మానవునిగా ధరించి లోకానికి ఆకాశం దూతను విడిచిపెట్టి, ఆయన దేవతను విడిచిపెట్టి నరునిగా భూమి మీద వచ్చారు. తన వృత్తిగా చేసుకున్నాడు. అంత తగ్గింపుమైన దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంత తగ్గింపు దేవుడైనా అంతగానో తగ్గించుకున్న దేవుడు యేసు. అందుకే 33 సంవత్సరాలు జీవించిన యేసు ప్రభు ఈరోజు కూడా ఆయన పరిచయం 2020 సంవత్సరాలు అయినా కూడా ఆయన పరిచర్లు తగ్గలేదు. ఎంతోమంది వచ్చారు, క్రైస్తవం లేకుండా చేస్తామన్నారు, వీటిని మూసేస్తామన్నారు. వాళ్ళంతా మట్ట కలిసి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. కానీ కృష్ణాటి మాది కలిసి కాలేదు. ఇది రాను రాను పెరుగుతుంది, కానీ ఇది తగ్గిపోలేదు. రాను రాను పెరుగుతుంది. కారణం ఏమంటే ఇందులో నీతి ఉంది, ఇందులో పరిశుద్ధత ఉంది, ఇందులో దేవుని మహిమ ఉంది. ఇది దేవుడు చేసిన పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది మహామేధాలు కూడా వీటిని అంచాలని ప్లాన్ చేశారు, కానీ కాలేదు. హల్లెలూయా. వాటిని అంచనే కాదు. ఎందుకంటే ఇది దేవుడు చేసిన పరిచర్య. ఇది ప్రభు చేసిన పరిచర్య. ఇది సత్యం, బైబిలు. ఇది మార్గము, సత్యము, ఇది జీవము. ఇది జీవంలో దేవుడి సరిగ్గా జీవ మార్గములు దేవుడు మనకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఆయన పేరు యేసు అని పెట్టబడును. మొదటేమో ఇమ్మానుయేలు ప్రవక్త చెప్తున్నారు, ఇమ్మానుయేలు పేరు పెట్టండి అన్నారు. ఇమ్మానుయేలు పేరుకి దేవుడు తోడే ఉందని అర్థం. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు. ఎందుకు రక్షకుడు అంటే మనల్ని కాపాడడానికి ఆయన మానవుడిగా వచ్చాడు భూమి మీద.
హల్లెలూయా. ఆయన మన కొరకు శ్రమను అనుభవించాడు. మన కొరకు, మన పాపల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన 39 కొడాలతో ఆయన వీపు మీద బీడుగును దున్నినట్టు ఆయన వీపును దున్ని వేసేస్తారు. ఆయన వీపులో ఉన్న కూడా ఆ మాంసముద్రలందరూ కూడా నేల మీద పడిపోయిందంట. హల్లెలూయా. ఆయన తల మీద ముళ్ళు కిరీటం పెట్టి మేకతో కొట్టబడి ఆయన గాయపరిచి ఆయన మొహం మీద ఉంగి వేసినా కూడా ఆయన తన మొహం తిప్పుకోలేదంట ప్రియులారా. ఆయన మొహం ఎందుకంటే ఆయన రక్షకుడు. ఆమేన్. ఆయన రక్షకుడు. మనల్ని రక్షించడానికి ఎంతో విధేయత కలిగిన దేవుడు ప్రభు యేసు ప్రభు. నిన్ను నన్ను రక్షించిన దేవుడు. నిన్ను నన్ను పాపం వచ్చే జీవితం మరణము. కానీ చాలా మంది ఆ కృతజ్ఞతగా లేకుండా, ఆ విశ్వాసంగా లేకుండా ప్రభుని కరేపలాగా వాడుకున్న చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మనలో చాలా మంది ఉన్న కరేపలాగా వాడుకున్నారు చాలా మంది. రోగానికి వచ్చిపోయే వాళ్ళు చాలా మంది, నష్టానికి వచ్చే చాలా మంది, వ్యాధులకు వచ్చే చాలా మంది ఉన్నారు. అట్లా ఎవరో కొంతమంది దేవుని బిడ్డలు నమ్మకం వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు. రక్షకుడైన యేసు పేరుకు రక్షకుడు కనుక దేవుడు చెప్తుంది ఆయనకి యేసుని పేరు పెట్టండి. యేసుని పేరు పెట్టండి. యేసుని పేరుకి అర్థం రక్షకుడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. యేసుని నమ్మండి. యేసు రక్షకుడు. పాపల జీవితం మరణం నుంచి విడిపించే ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే. మరి ఏ దేవుడు లేదు. హల్లెలూయా. నన్ను పాపం నుంచి మరణం నుంచి విడిపించిన దేవుడు యేసు ప్రభు. విడిపించడమే క్రిస్మస్. హల్లెలూయా. ఒక వ్యక్తి మారు మనసు పొందడమే క్రిస్మస్. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభుని ఆరాధించడమే క్రిస్మస్. హల్లెలూయా. కనుక తను తాను తగ్గించుకున్న దేవుడు. మరి నువ్వు తగ్గించుకుంటున్నావా? యేసుని కనబరుస్తున్నావా? అందరికీ నీ హృదయంలో యేసుని, ఇతరులకు దేవుని ప్రేమ కనబరుస్తున్నావా? క్రీస్తు ప్రేమను కనబరుస్తున్నావా? మనం ప్రేమించేవాడిని ప్రైజ్ రాడ్ చెప్తే ఏం ప్రైజ్ రాడ్ ఉంది? అవునా కదా? మనం ప్రేమించేవాడిని ప్రైజ్ రాడ్ అంటే నన్ను ఈ క్రీస్తు ప్రేమ ఉందా దాంట్లో? మనం ద్వేషించేవారిని, మనం దూషించేవారిని, మన శత్రువు అనుకున్న వారిని ప్రైజ్ రాడ్ చెప్పాలి. వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, రోజు చెప్పాలి ప్రైజ్ రాడ్ అండి. అది దేవుని ప్రేమ. ఆమేన్. ఆమేన్. అవునా కదా? మనల్ని ప్రేమించామని ప్రేమిస్తే అదేం ప్రేమ? అవునా కదా? మనల్ని ద్వేషించామని ప్రేమించాలా? అది యేసుని ప్రేమ. హల్లెలూయా. మనం దూషించేవాడిని చూసి చేస్తే అది యేసుని ప్రేమ. అది క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏదో సున్నం బట్టి కొత్త బట్ట వేసుకుంటే అది క్రిస్మస్ కానే కాదు. క్రీస్తుని కనబరచాలి అందరికీ. నీలో క్రీస్తు ఉన్నాడు చూపించాలి అందరికీ. నీలో రక్షకుడు ఉన్నాడు చూపించాలి. హల్లెలూయా. నీలో రక్షకుడు ఉన్నాడు. నీలో యేసు సజీవుడిగా ఉన్నాడు. పరలోకం నుంచి వచ్చిన దేవుడు నీలో ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యపు వెలుగులోకి అనేక మంది నడిపించబడాలి. అనేక మంది రక్షించబడాలి. పాపం నుంచి చాలా మంది పాప జీవితం మరణం. అది మన ఇంట్లో ఎంతో మంది మరణపోయారు చాలా మంది ఉన్నారు. పాత్ర పోయి చాలా మంది ఉన్నారా? ఉన్నారు మీ ఇంట్లో? ఉండారు లేదా? మా ఇంట్లో కూడా ఉన్నారు. నరకానికి పోయిన చాలా మంది మా ఇంట్లో ఉన్నారు. అంటే వాళ్ళ రక్షణ లేదు. మా తోడపుట్టిన అక్క, మా అన్న, తమ్ముళ్ళు ఉన్నారు కదా, యేసు తెలీదు వాళ్ళకి. నామకర్త క్రైస్తులు ఉన్నారు. ఏ క్రైస్తులు? నామకర్త క్రైస్తులుగా ఉన్నారు. మరి మీ ఇంట్లో లేదా? లేపండి, రోజు నిద్రపోతారు. ఫుల్ యేసు వస్తే నిద్రపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీ ఇంట్లో లేదా? ఉన్నారు కదా? ఉన్నారు లేదా? మరి వాళ్ళని రక్షించలేవా? చూడండి, ఒక ఇంటి స్వార్థ చెప్తాను పోతున్నాం మనం. వాళ్ళు ద్వేషించే కూడా 4 సార్లు పోవు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. నేను స్టార్టింగ్ మా ఫస్ట్ స్టార్టింగ్లో అంబిగా వాళ్ళ ఇంటికి పోయినాను. వాళ్ళ తమ్ముడు ఏదన్నా అని మేము వచ్చేస్తాం కమ్మని. మళ్ళా సెకండ్ టైం పిలిపించింది. మళ్ళా వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తున్నాం. మళ్ళా వాళ్ళ ఇంటికి పోయినా. 4 సార్లు ఇంటికి పోయినా. 5వ సారి అనిల్ వాళ్ళు భార్య వచ్చింది చర్చి. ఈరోజు రాలమ్మాయి. నాకు సంతోషమైంది. అదే దేవుని ప్రేమ, యేసు ప్రేమ.
వద్దని వాళ్ళ ఇంటికే పోవాలి, మళ్ళా ఉమ్మిన వాళ్ళ ఇంటికే మళ్ళా పోవాలి. హల్లెలూయా. అది రక్షణకు తీసుకుంటాం. అదే క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఏదో అన్నారు, మనం మామెత్తుకొని వాళ్ళు ఏదో అన్నారు అంటే దానిలో దేవుని ప్రేమ లేదు. ఆమేన్. ఎందుకంటే దేవుని రక్షకుడైన యేసు రక్షకుడు. ఎందుకంటే గాయపరచున కూడా, అవమానపరచున కూడా, రక్తము కార్చిన కూడా ఆయన విధేయత కలిగి ఉన్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఊరికి అట్లా అంటే అయిపోయింది, మోసం అయిపోతుంది మొత్తం. చేతి అట్లా అంటే మొత్తం నీళ్ళు అతలాకుతలం అయిపోతుంది సముద్రం మొత్తం. కానీ అలా చేయలేదు, రక్షించారు. ఆమేన్. ఆయన గాయమైన కూడా, దేహమంతా కూడా రక్తమత్తం అయిపోయినా కూడా, ఆయన రూపం కూడా రూపం మారిపోయినా కూడా ఆయన విధేయత కలిగిన దేవుడు. ఆమేన్. ఆ తగ్గింపు నీకుందా? మరి క్రిస్మస్కి ఆరాధిస్తున్న దేవుణ్ణి నువ్వు తగ్గించుకొని ఆరాధిస్తున్నావా? హల్లెలూయా. ఈరోజు ఎట్లా వస్తారంటే చర్చికి కొంతమంది ఆరాధన అయిన తర్వాత వస్తారు, కొంతమంది వాక్య మధ్యలో వస్తారు, కొంతమంది ఆదరణ పోతే వచ్చి ఆదరణ పోతని వస్తారు. హల్లెలూయా. నువ్వు రెగ్యులర్గా చర్చికి వచ్చి చూడు, క్రీస్తు నేను రక్షించగలుగుతున్నాను. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా కలిగి ఉండు, దేవునికి నమ్మకం ఉండు. ఆయన నేను నమ్ముతాను. ఆయనకి నమ్మకం లేకపోతే ఆయన నమ్మకం. హల్లెలూయా. కానీ నేను అందుకే ఈరోజు కన్నా నిన్న కూడా అన్నా, నాకు కొంచెం నమ్మకమైన బిడ్డలు దేవుడు ఇచ్చారు. శంకరు, అంబిక, గౌతమి, మేరమ్మ, దెబ్బరమ్మ కూడా నిన్న వెళ్ళిపోయింది. రతనమ్మ, నా పాప మూర్తి, వీళ్ళందరూ నమ్మకమైన బిడ్డలు దేవుడు నాకు ఇచ్చారు. నిజంగా సంతోషపడతాను. ఏ వారమైనా నమ్మకం వస్తారు, ఉన్నా లేకపోయినా దేవుని ఆరాధించాలి. మాకు అప్పచెప్పిన పని వాళ్ళకి సక్కరం చేస్తారు. అది మీకు నిండైన ఆశీర్వాదం. ఆమేన్. మీకు తెలియదు, అది భయంకరమైన మీకు ఆశీర్వాదం. నేను అక్కడిగా అన్నా, నతాలు కూడా వాళ్ళు ఎంత చావైనా ఫంక్షన్ అయినా చర్చి చూసుకునే పోతారు. చావు అయిపోయినా సరే పాస్టర్ చర్చ చూసుకొని పోతూ ఉంటారు. అంత నమ్మకం, దేవునికి నమ్మకంగా. కొంతమంది దేవుడు పెట్టి నాకు నిజంగా చెప్తున్నారు, మీరు సంపాదించాలంటే అది చాలా కష్టం. మీరు నాకు దేవుడిని మిమ్మల్ని దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని నాకు అప్పచెప్పినాడు. నమ్మకమైన బిడ్డగా మీరు విన్నారు. అందుకే ఈ యొక్క ఆశలు మీకు తెలియదు. మీకు పోను మీకు దేవుడు భయం మంచి దీవెన ఉంటుంది. హల్లెలూయా. మరణం వరకు నమ్మకం ఉండము జీవకిరీటం ఇవ్వబడని చెప్తున్నాడు. జీవకిరీటం, నమ్మకం ఉన్న వాళ్ళకి జీవకిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, నమ్మకాన్ని కోల్పోవద్దు. ప్రభుని నమ్మి ప్రాణం పెట్టాలి. ప్రభుని నమ్మి మనం బల్లల చేతులు వస్తున్నాము. ఎవరి మనతో బల్ల చేతులు వస్తున్నాము. ఇదిగో నా శరీరం, ఈ రొట్టె నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రక్తం ఈ ద్రాక్షరసం నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్తుంది. కానీ ఎందుకు తెలుస్తున్నా? నమ్మకం నీకు పెడుతున్నాను, నమ్మకంగా ఉండు. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేహము ఆ రక్తము తాగి అంత మిమ్మల్ని లేపగలుగుతాను ప్రభు చెప్తున్నాను. నేను లేపుతాను. నేను ఎందుకంటే శరీరం భుజించాలా, ఆ రక్తాన్ని నేను తాగాలా అంటే ఒకరోజుకి ఈ శరీరం శిథిలమైపోతుంది. నేను మరలా లేపడానికి ఆశ్చర్యం. మహిమ సరిగ్గా లేపి నేను తీసుకుని పోలే పరలోకానికి. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. చాలామంది క్రీస్తు జ్ఞాపకం చేసుకో. వచ్చాం, చర్చికి వచ్చాం, కూర్చున్న పోయినాం, వాళ్ళకి ఇష్టం అంటూ వస్తారు. హల్లెలూయా. నిజంగా వారి జీవితం దేవుడు ఏది చేయడు. వారి జీవితంలో ఏ దేవుడు నమ్మకాన్ని దేవుని దగ్గరికి కోల్పోతే మళ్ళా దేవుని నమ్మడు. అది కోట్ల రూపాయలు రాని, లక్షలు రాని, దేవునికి నమ్మకం కలిగి ఉంది. ఆయనని ఎంతగానో నమ్ముతాడు. హల్లెలూయా. నువ్వు ఎంత నమ్మకం ఉంటావో అంత నమ్మకం ఆయన నీతో వస్తాడు. నువ్వు ఎక్కడ తీసుకోమని వస్తాడు నమ్మకంగా. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు. సామెతలో ఒక మాట ఉంది, నిండుగా నమ్మేవానికి నిండైన దీవెన ఉంటుందంట. ఆమేన్. నిండుగా నమ్మేవానికి నిండైన దీవెన.
ఆమేన్. దీవెన రాకపోవడానికి కారణం ఏమి అంటే నువ్వు నిండైన మనసు లేదు, నిండైన హృదయం లేదు, నమ్మకమైన హృదయం లేదు నీకు, అందుకే దీవెన లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, అనుగా ఆయన రక్షకుడు, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడంట. తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. ఆమేన్. తన్ను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడిన కారణం ఏమి అంటే దేవుడిగా కుమారుగా ఆయన దేవుని కుమారుగా ఉండి కూడా ఆయన తను తాను తగ్గించుకున్నాడు కనుక ఆయన హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. రూతు చూడండి, 3వ అధ్యాయము. రూతు 3వ అధ్యాయము. రూతు 3వ అధ్యాయం. త్వరగా మా టైం. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారపడుతున్నాను కాదా? ఎవరి పనికెత్తల యొక్క నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమ్మను ఎవరిని తూర్పు పట్టుకు చాలు. చూడండి, ఇక నయోమి, అత్త నయోమి. ఆ నయోమికి 2 పిల్లలు. ఈమె బెత్లెహేము నుంచి, ఇశ్రాయేలు నుంచి ఈమె మయాబు దేశానికి వెళ్ళిపోయింది. మయాబు దేశం పోయిన తర్వాత భర్తను కోల్పోయింది, 2 పిల్లలు కూడా కోల్పోయింది. వాళ్ళు పెళ్ళైన వారు, వాళ్ళకి 2 భార్యలు. నయోమికి 2 కోడలు. మొదలు పెద్ద కోడ పేరేమి? ఓర్ప. చిన్నదాని పేరేమి? రూత్. చూడండి, ఆమె అంటుంది, అత్త అంటుంది, నా కుమారులారా, నా కుమారి, మరణాభిర్వాహం చేసుకోండి, మీ లోకంలో సంతోషం ఉండండి, మీ పిల్లలు కనండి, మీరు పోండి అంటే పెద్దదాన్ని ఓర్పాడుతుంది. అత్త దగ్గరికి వచ్చి కబుర్చుకుని ముద్దు పెట్టి, అత్త ఐ లవ్ యూ అత్త, ఏంది అత్త ఐ లవ్ యూ అత్త, బాయ్ అని వెళ్ళిపోయింది. చిన్న కోడలు ఉంటుంది, అత్త నేను పోను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీ భాషే నా భాష, నువ్వు ఎక్కడ మరణిస్తావు నేను అక్కడే మరణిస్తావు. హల్లెలూయా. ఏమంట? ఆమె వయసు యవనస్తురాలు, ఆమె ఏజ్ ఏమి కాదు, ఆమె యవ్వన వయసులో భర్తను కోల్పోయింది. హల్లెలూయా. చూడండి, ఈరోజు యవ్వన వయసు పిల్లలు ఎలా ఉన్నారు? యవ్వన వయసు పిల్లలు ఎలా ఉన్నారు? ఆడపిల్లలు. కానీ ఈరోజు అలాగ లేదేమో, రూతు అలాగ లేదు. దేవుని యందు ఆమె మయాబి దేశం అంటే విభచారమైన పట్టణం అది, అక్కడ విగ్రహారాధన ఉన్న దేశం అది. చూడండి, అక్కడ దేవుని నమ్ముకుంది యేసు ప్రభు. దేవునికి నమ్మకముగా తను తాను తగ్గించుకొని భర్తను కోల్పోయినా కూడా ఆ అత్త దగ్గరే ఉంది. హల్లెలూయా. ఎంత తగ్గింపు చూడండి, ఎంత తగ్గింపు చూడండి. ఆ అత్త దగ్గర అత్త బొమ్మను కూడా పోలేదు, నేను నీ కాడే ఉంటాను. పెద్ద కోడ వెళ్ళిపోయింది, ఓర్పు వెళ్ళిపోయింది, రూతు పోలేదు. హల్లెలూయా. వారిద్దరూ కలిసి బెత్లెహేము మళ్ళా వస్తున్నారు తిరిగి. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. అలాగే బెత్లెహేము అంటే ప్రభు పుట్టిన ఆ ప్రాంతం అది. హల్లెలూయా. యేసు పుట్టిన ప్రాంతం అది. బెత్లెహేములో పుట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? అత్తను కోడలు యేసు ప్రభుకి వస్తున్నారు. యేసు ప్రభుకి వస్తున్నారు, బెత్లెహేముకి వస్తున్నారు వాళ్ళు. చూడండి, నయోమి పోయింది, భర్తను కోల్పోయింది, కొడుకును కోల్పోయింది, కొత్త వ్యక్తిని తీసుకొస్తాను. ఎవరిని? కోడలు. హల్లెలూయా. దేవుని అప్పచెప్తాను తీసుకొచ్చి, యేసుప్రభు బెత్లెహేముకి యేసుప్రభు తీసుకొస్తాను. చూడండి ప్రియులారా, ఆయన వచ్చిన తర్వాత కోత మీద గంప పెట్టి తల మీద
నువ్వు పోయి బోయాజు పొలంలో పోయి పరిగెని ఏరుకుంటూ రా అంటుంది. పరిగెని ఏరుకుంటూ రానంటే కింద పడిని తీసుకోకూడదు అంటే బిచ్చం ఎత్తుకోవడమనుకున్నామే. బిచ్చం ఎత్తుకో, అత్త కొరకు కోడలు బిచ్చం ఎత్తుకొని వస్తుంది. అత్త కొరకు కోడలు బిచ్చం ఎత్తుకొని వస్తుంది తినడానికి అమ్మ. హల్లెలూయా. చూడండి, రూతు ఎంత తగ్గించుకున్నదో దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఆమేన్, ఆమేన్. చూడండి, అత్త గంప పట్టింది. నేను ఒక అమ్మాయితో మాట్లాడినాను. ఒక అమ్మాయితో మాట్లాడితే, ఫాదర్ అప్ప కుక్కను కొట్టినాను అన్నా. నేను ఏం కొడతాను? కుక్కను కొట్టినాను నన్ను మా భర్తతో కలిసి కుక్కను కొడితే ఎట్లా ఉన్నావు నువ్వు అని అన్నా. హల్లెలూయా. కుక్కను కొట్టినాను నన్ను అని నమ్మేటి చెప్పు మా అన్న. ఏమి నమ్మేటి చెప్పు, నువ్వు కుక్కను కొడితే నువ్వు బ్రతుకుంటావా అని అన్నా. చూడండి, నమ్మకం లేదు. రూత్ అలాగా లేదు, నమ్మకం ఉంది. అత్త దగ్గర ఎలా ఉంది? నమ్మకం ఉంది. అత్త ఇంటికి వచ్చిన తర్వాత, ఒకవేళ అత్తయ్య ఇంటికి వచ్చాను, ఇంట్లో పేడ గంప కోళ్ళ తల మీద పెడితే మీకు ఎట్లుంటుంది? చెప్పాలి త్వరగా. అత్త ఇంటికి వచ్చిన తర్వాత అత్తతోనే వచ్చింది. అతను మళ్ళా నేనేమో, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు. హల్లెలూయా. నీ భాష నా భాష. అత్త ఇంటికి వచ్చేసింది. బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేము వచ్చింది. కష్టపడినా కూడా, శ్రమ పెట్టినా కూడా ఆమె వెనక్కపోలేదు. హల్లెలూయా. ఆమె మళ్ళా మయాబి దేశానికి పోలేదు. మరలా ఆ మురికిన కంపుకు పోలేదు. మరలా ఆ ఆరాధన చోటుకు పోలేదు. ఆమె నా ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉంటాను. ఆమేన్, ఆమేన్. ప్రభు కొరకు తగ్గించుకున్నది ఆమె. కంప పైన పెట్టినా కూడా పరిగెని ఏరుకున్నా పోయి ఆమె కూడా ఏరుకొని వచ్చింది. హల్లెలూయా. కష్టపెట్టినా కూడా, శ్రమ పెట్టినా కూడా ప్రభు కొరకు విధేయత చూపించిన స్త్రీ ఆ రూతు. ఆమేన్. చూడండి, ఆ గొప్ప తల్లి, ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యం. ఇప్పుడు అత్త అంటుంది. అత్త అంటే చూడండి, 2వ వచనం, ఎవరిని పనికెత్తినెత్త నువ్వు ఉంటివో ఆ బోయాజు మన బంధువు. ఆ బోయాజు ఎవరు? మన బంధువు. హల్లెలూయా. అనగా బోయాజు పరమ బోయాజు అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ బోయాజు పోయి నువ్వు పరిగెని ఏరుకొని రా అంటే కింద పడిని తీసుకురా. ఆ కాలంలో వాటన్నీ ఏరుకొని వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్యమును ఎవల తూర్పు పట్టింపబోతున్నాడు. నువ్వు స్నానం చేయి. నువ్వు తైలము రాసుకొని, నీ బట్టలు కట్టుకొని, నీ కళ్ళముకు వెళ్ళము. హల్లెలూయా. చూడండి, అత్త కోడలి అలంకరించి, అనగా స్నానం అంటే బాప్తిస్మము, తైలం అంటే అభిషేకము. హల్లెలూయా. అత్త వాక్యం అంటే కోడలు మనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రూతుకి మరలా ఆమె జీవితంలో గొప్ప కార్యం జరగ దేవుడు చేస్తున్నాడు. ఎవరి ద్వారా? అత్త ద్వారానే. మరలా జరగబోతుంది ఆమెకి. ఎవరి ద్వారా? అత్త ద్వారానే. ఎందుకంటే ఆమె అంతా తగ్గించుకొనక, రూత్ అంతగా తగ్గించుకొనక అంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరు? తను తాను తగ్గించుకున్న దేవుడు ఆయన. తను తాను తగ్గించుకున్నాడు. ఆకాశాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీద నరుడుగా, కన్యకు మరియకు జన్మించిన ఆయన మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసునా? ఆయన దేవుడయ్యా, మేము మనుషులు, మా కష్టం తెలుసు అంటూ ఆయనకు మనిషిగా వచ్చాడు. నీ కష్టమని తెలుసు, నీ బాధ అని తెలుసు, నీ ప్రాబ్లం అని తెలుసు. ఆయన కూడా ఆయనంత అనుభవించిన బాధ మనం అనుభవించదు. హల్లెలూయా. ఆయన భూమి మీద రక్తాన్ని కార్చాడు. ఎందుకోసం? మన కోసం.
హల్లెలూయా. అది మన కోసం చేస్తాడు. చూడండి ప్రియులారా, మగ్దలేనే మరియా పాపపు స్త్రీ, ఆమెకు దేవాలయం పట్టబడింది అని అంటున్నాడు. ప్రభువా, మోషే ధర్మశాస్త్రం రాశాడు, వ్యభిచారణ పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపన్నారు. మీరు ఏం తీర్పిస్తారు ఈమెకి అంటే నేల మీద రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీలో పాపం లేని రాళ్ళెత్తి కొట్టండి ఏమన్నాడు. ఒకరు కూడా కొట్టలేదు, ఒకరు కూడా. కనుక అందరు భూమి మీద అందరూ పాపులమే, అందరూ పాపులమే. ఎవడు పరిశుద్ధం లేదు భూమి మీద, ఎవడు పరిశుద్ధం లేదు, ప్రతి ఒక్కరు పాపులమే. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆమె వచ్చి, ప్రభాని ఎవరు కొట్టలేదు అని, ఎవరు కొట్టలేదు. హల్లెలూయా. నేను కూడా ఆయన కొట్టనమ్మా, నేను తీర్పు తీర్చాను. ఆమె అక్కడే పాపం వదిలిపెట్టాను. హల్లెలూయా. చూడండి 12 యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా ఇది మిక్కిలి విలువ కలిగినది. హల్లెలూయా. ఏం తెచ్చినట్టమ్మా? యేసు ప్రభు కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని, ఆ స్త్రీ ఎవరు? ఆ పాపపు స్త్రీ, ఆమె మారిన స్త్రీ. ఆయన యేసు ప్రభు ఏం తీసుకొచ్చంటే మిక్కిలి విలువ కలిగినది. హల్లెలూయా. ఏం తెచ్చినట్టమ్మా? మిక్కిలి విలువ కలిగినది. జటామాంసి తీసుకొచ్చిందంట. ప్రియులారా, దేవుని దగ్గర వస్తే ఏం తీసుకొని రావాలా? ఏం తీసుకొని దేవుని దగ్గర వస్తే? జ్ఞానం అన్నారు. బైబిల్లో జ్ఞానాన్ని పిలువబడుతున్నారు. ఆ జ్ఞానం ఏం తీసుకుని పోయినారు తెలిసిన? బంగారమును, సాంబ్రాన్ని, బోళ్ళము. చూడండి, యేసు ప్రభుని ఆ నక్షత్రం దారి చూపిస్తుంది. ఆ నక్షత్రం ఒక ఇంటి దగ్గర ఆగిపోయింది. ఆ ఇంట్లో పడి చూస్తే యేసు ప్రభు ఆ మరియా కన్నా చిన్న పిల్లడుగా, చిన్న బిడ్డగా యేసు ప్రభు ఆ ఇంట్లో ఉంటే, ఆ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు సమర్పిస్తున్నారు. చూడండి, మరియాను పూజించలే, నక్షత్రం చూపించి నక్షత్రం పూజించలే, ఆయన ప్రభుని మాత్రం పూజిస్తున్నారు. బాగా వినండి. ఆ నక్షత్రం దారి చూపించిన వాళ్ళకి, యూదులకు రాజు పుట్టాడు, యూదురాజు పుట్టాడు అని దారి తెలియదు వీళ్ళకి. గొర్రెలకు పోయేవాళ్ళు కదా, దారి తెలియదు. వీళ్ళు ఏం తీసుకుపోతుంటే వారు ముగ్గురు జ్ఞానులంట. వాళ్ళు జ్ఞానులని పేరు ఎందుకు వచ్చిందంటే పిల్లరా, ప్రభుకు విలువైనది తీసుకుపోయినారు. ప్రభుకు విలువైనది తీసుకుపోయినారు. ఏది? చాలా విలువ కలిగినది. ఆమేన్. మనం విలువైనది ఎంత తీసుకొస్తాం తెలుసిన? చిన్ని పని చెత్త కాగితం ఉందని వేసుకోతాం. 10 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు, అతికిచ్చిన కాగితాలు. హల్లెలూయా. అంటే మీరు దాంట్లో ఎవరు వేస్తారో తెలీదు, దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఒకరు చిన్ని పని ఏదో నా బిడ్డ, నువ్వు నీకు మంచి కాగితం ఇస్తాను, మంచి కాగితం ఏనిస్తాడేమో తెలియదు. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆ పాప స్త్రీ చూడండి, ఆ మగ్దలేనే మరియా చాలా విలువ కలిగినది. దేవుని అంతా తీసుకొచ్చిందంట. ఏమాత్రం ఆయన పాదాల మీద పోసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదం శుద్ధపరుస్తూ కలుగుతుందంట. చూస్తారు ఎంత కృతజ్ఞత. అదే క్రిస్మస్. ఏది? అదే క్రిస్మస్. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉందా? అట్లా విశ్వాసం ఉందా? మన మరణం నుంచి విడిపించింది దేవుడు. నేను నమ్మకం ఉన్నాను. మరణం ఆయుష్ నుంచి విడిపించాను. యేసు నమ్మినాను. ఒకప్పుడు ఈ నోటితో ఎన్నో దోషం చేసినవాడు. యేసుని పట్టదన్నాను. భయంకరమైన అన్ని విగ్రహాదకుడిని. అలాంటి వాడు యేసు నమ్మకం. హల్లెలూయా. అంత నమ్మకం ఉన్నా దేవునికి. మమ్మల్ని ఎంతో విడిపించిన ప్రభు. ఎక్కడో చెప్పలేని సంఘటనలో ఎన్నో మలుపు తిరిగిన సంఘటన మీకు తెలుసు. అవునా కదా? ఆ నమ్మకం, విశ్వాసం ఉందా? చూడండి, ఆయన విశ్వాసం పోయింది, నమ్మకంగా పోయింది, విలువైనది ఎత్తుకొని పోయింది. ఆ జ్ఞానుడు కూడా చూడండి, సాంబ్రాణిను, బోళ్ళెమును, బంగారమును ఆయనకి. ఎందుకంటే ఆయన దేవుని గుర్తించారు.
ఆమేన్. నక్షత్రాన్ని వాళ్ళు పూజించలేదు. నక్షత్రం దారి చూపించింది వాళ్ళకి. ఆకాశం నక్షత్రం, వారి నక్షత్రాన్ని పూజించింది. వాళ్ళతో మరియను పూజించలేదు. ఆ మరియను పూజించలేదు. ఆమె పవిత్రం, ఆమె పరిశుద్ధరాలు. యేసు తల్లి మన కూడా తల్లి. హల్లెలూయా. కానీ యేసు ప్రభువును గుర్తించారు. ఆయన ఆరాధన దైవము, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన మహిమల దేవుడు, సర్వాధికారులవాడు అని యేసు ప్రభుని వాళ్ళు జ్ఞానులు ప్రభుని గుర్తించారు. వాళ్ళు ప్రభుని గుర్తించారు. హల్లెలూయా. వాళ్ళు ప్రభుని గుర్తించారు. హల్లెలూయా. ఈరోజు దేవుని గుర్తిస్తున్నావా? వాక్యం వింటున్నావు, నీవు వాక్యాన్ని వింటున్నావు, దేవుని వింటున్నావు, ప్రభుని గుర్తిస్తున్నావా? ఒక్క దీంట్లో చూడండి, ఆ మరియను దేవుడు విడిపించాడు. మీలో పాపం లేని వారు ఆమె రాళ్ళు వేయండి అన్నాడు. ఒక్కరు ఆయన తీర్పు తెచ్చలేదు. ఆమె వెంటనే గుర్తించింది, ఓ ఈయన దేవుడు, ఈయన దేవుడు. వెంటనే విలువైన తీసుకుపోయింది. దేవునికి విలువ కలిగినది, చాలా మిక్కిలి విలువ కలిగినది. మిక్కిలి, హల్లెలూయా, చాలా విలువైన మిక్కిలి విలువ కలిగినది దేవుని తెచ్చిచ్చింది. అందుకని నీ ఆస్తి పాస్తులని అడగడు, నీ 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 జమీన్ అని అడగడు, నీ ఇల్లు వాకిలని అడగడు. విలువైన హృదయాన్ని దేవుడు అడుగుతాడు. నీ విలువైన హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ మనసు దేవుడికి ఇవ్వు. యేసయ్యా, నా మనసు నీకు ఇస్తున్నాను ప్రభా. నీలో ఏది విలువైంది? ఈ మనసే విలువైంది. దీని బురదలో, మురికి బురదలోకి, లోకంలోకి, చెత్త చెత్త హీరోలకి, హీరోయిన్లకి ఏదేదో బొమ్మలు ఉంటుంది. ఈ హృదయంలో తవ్వితే తెలుస్తుంది. తెలుసా తెలీదా? తవ్వితే తెలుస్తుంది. హృదయంలో తవ్వితే ఏ హీరోయిన్ ఉందో, ఏ హీరో ఉన్నాడో, ఏ చెత్త రాజకీయ నాయకుడు ఉన్నాడో అన్ని తెలుస్తుంది. తవ్వితే తెలుస్తుంది. హల్లెలూయా. నిజమైన హీరో యేసు ప్రభు. హీరోలకు హీరో, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. చూడండి, ఆమె జటామాస తీసుకొచ్చి తన తల వెంట్రుకలతో పాదం కడుగుతుంది. ఆ జ్ఞానం విలువైనది. మరియను పూజించలే, నక్షత్రాన్ని పూజించలే, వారు యేసుని పూజించారు. ఆమేన్. వారు యేసుని పూజించారు. వారు యేసుని పూజించారు. ఎందుకంటే ఆరాధన యోగ్యుడు, ఆరాధన దైవము, ఆరాధన దైవమైన నజరేయుడు, సర్వ సృష్టికర్త, ఆయన ప్రారంభించి, ఆయన రక్షకుడు, ఆయన మన తోడే ఉన్నాడు. ఆయన తోడే ఉన్న దేవుడు నీకు, నాకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి, నీకు, నాకు ఎల్లప్పుడూ ఇక సమాప్తము, సదాకాలం తోడే ఉన్నాడు. ఇక సమాప్తం, ఇదిగో ఇక సమాప్తము, నేను నీకు తోడే ఉన్నా. అట్లా ఉన్నారా? అట్లా ఉన్నారా? హల్లెలూయా. నా ప్రభువులో తోడుకుంటాను. హల్లెలూయా. దేన్ని చూసి మోసపోవద్దు, దేంట్లో పడిపోవద్దు. ఈ లోకల ప్రేమ దోమ ఎన్నో ఉంది. యేసు ప్రేమలో పడు. ఎన్నడూ విలువని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విలువని ప్రేమ, విలువని ప్రేమ, యేసు ప్రేమ, విలువని ప్రేమ. ప్రేమ దోమను పడిపోవద్దు. ప్రేమ పడిపోయిన తెలుసు, ప్రేమ దోమ. హల్లెలూయా. అవునా కదా? ప్రేమలో పడిపోయిన తెలుసు. ప్రేమ ఎంత భయంకరమైన రాబాని. హల్లెలూయా. ప్రేమించి చాలా మంది మోసపోయినారు. హల్లెలూయా. కానీ యేసుని ప్రేమించు, నేను విడిచిపెట్టను, నేను విడవను. ఎందుకంటే ఆయన మానవులకు తోడే ఉన్నది. ఆమేన్. ఆయన రక్షకుడు. ఆమేన్. ఎవరైనా ఆయన మానవులకు తోడే ఉన్న దేవుడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఆయన యేసు, యేసు రక్షకుడు, నిన్ను రక్షించే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందుకే విలువైనది. వారు దేవుని గుర్తించారు కనుక ఆ జ్ఞానులు బంగారమును, వారు సాంబ్రాణిను, వారు బోలమును వారు తీసుకొని పోతున్నారు. బోలం మరణాన్ని చూపిస్తూ ఉంది, సాంబ్రాణి పరిశుద్ధుని చూపిస్తుంది, బంగారము ఆయన రాజకీయం చూపిస్తుంది.
హల్లెలూయా, హల్లెలూయా. చాలా విలువైనది. ప్రభు ఎందుకు వస్తున్నావా? నీ విలువ కలిగిన హృదయాన్ని దేవుడికి సమర్పించు, నీ మనసును దేవుడికి సమర్పించు. అది క్రిస్మస్, అది క్రిస్మస్. హల్లెలూయా. ప్రకటన 19:13 త్వరగా. ప్రకటన 19:13. దేవుని వాక్యము అనే నామము ఆయన పెట్టబడి, ఆయన పేరు యేసు కాదు, ఆయన పేరు వాక్యము. హల్లెలూయా. యేసు పేరేమి? వాక్యం. వాక్యం. మన రూపం లేదు, మనకు వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడే ఉండను. అందుకే ఈ వాక్యాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఈ వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరి హృదయంలోకి వస్తుందో, ఈ వాక్యం ఎవరి హృదయంలో దీపంగా వెలిగించబడుతుందో నిజంగా నిజమైన క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. ఎవరి హృదయంలో దీపంగా వెలుగుతుందో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఎవరి హృదయంలో చీకటి లేక యేసు వెలుగులోకి నడిపిస్తారో, పరిశుద్ధ కలిగి ఉంటారో, యథార్థ కలిగి ఉంటారో నిజమైన క్రిస్మస్. అంటే కుమారునిలో పుట్టిండు, నీ హృదయంలో యేసు వచ్చాడు. హల్లెలూయా. అదే పౌలు అంటాడు, జీవించేది నేను కాదు, ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఆయన నీలోకి జీవించాలి, ఆయన నీలోకి జీవించాలి. హల్లెలూయా. ప్రభు నీలోకి జీవించాలి. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడాలి, వాక్యం నీతో మాట్లాడాలి, ప్రభు నీతో మాట్లాడాలి. అది నిజమైన క్రిస్మస్. ప్రభు లేక, వాక్యం లేక, హృదయంలో వాక్యం లేకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వేమన్నావు? చీకట్లో ఉంటావు. హల్లెలూయా. నీ క్రిస్మస్ లేదు, చీకట్లో క్రిస్మస్ లేదు. ఎనగా మనకు శిశువు పుట్టాను, రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త, ఆయన నిత్యుడు బలవంతుడైన తండ్రి, ఆయన సమాజకర్త పేరు పెట్టబడను, ఆయన చీకటిలో వారికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించను. అంటే వాక్యం నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది, వాక్యం నిన్నకి వెలుగులోకి నడిపిస్తుంది. అంటే వాక్యాన్ని ఎవడు నమ్ముకుంటాడో వారు నిజమైన దేవుని. ఆమేన్, ఆమేన్. వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు. ఇది 10 సార్లు చెబితే నీ హృదయం మారిపోతుంది. నేను నిన్ను మార్చలేను, నీ వాక్యం నిన్ను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు ఓదార్చే దేవుడు. నేనేమేమన్నో ఓదార్చాను. హల్లెలూయా. నీలో ఉండి ఆయన ఓదారుస్తాడు. ఆమేన్, ఆమేన్. యెషయా 51:12 త్వరగా. యెషయా 51:12 త్వరగా. యెషయా 51:12. ఎందుకంటే ఆయన వాక్యమే ఉన్నాడు నీలోకి. నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీటిల్లో, నీ ఇబ్బందుల్లో, నీవు పడిన శ్రమలో ఆయన నిన్ను ఓదారుస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె, బాధపడకు, నేను తోడే ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, భయపడకము. అలాంటి గొప్ప దేవుడు. చూసి ఎంత గొప్ప మాట. నేనే నిన్ను ఓదార్చేవాడు. ఎవరు ఓదారుస్తాను నిన్ను? నేను మీ అక్క ఓదారుస్తున్నా నిన్ను? చెప్పు, మీ అన్నదమ్మును ఓదారుస్తారా? చెప్పని, ఎవరు నిన్ను ఓదారుస్తారు? నిన్ను బలపరిచేది. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం నీ హృదయంలోకి వచ్చి నిన్ను ఓదారుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది. విడవని ప్రేమతో నిన్ను ఆయన పెనవేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక, క్రీస్తుకు మహిమ కలుగుగాక. అదే క్రిస్మస్, అదే హ్యాపీ క్రిస్మస్. తిరిగి తాగడము, తినడము హ్యాపీ క్రిస్మస్ కాదు. వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు ఇతను రక్షించిన క్రిస్మస్.
అన్నం లేని భోజనం పడిన క్రిస్మస్, వస్త్రం లేని వస్త్రం ఇవ్వడం క్రిస్మస్, సత్తును ప్రేమించడం క్రిస్మస్. ఆ వాక్యం ఉన్న దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అర్హుడైన, స్తోత్ర అర్హుడైన. హల్లెలూయా. నా